84వ కీర్తన 10వ వచనం, నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం నొద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడి వాక్య భాగాన్ని మనం ఇంటిల్లో దీవించును గాక. చూడండి, 84 కీర్తన 10వ వచనంలో భక్తిహీనులతో నివసించుట కంటే దేవుని మందిర ఆవరణంలో ఒక దినం గడుపుట మేలు, అది వేరే చోట 1000 దినములు గడిపిన దానికంటే శ్రేష్టమని చెప్పి ఈ కీర్తన మొత్తం కూడా దేవుని మందిరం గురించి చాలా చక్కగా రాయబడి ఉంటుంది. దేవుని మందిర ఆవరణములు చూడవలేనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సమస్యలుతున్నది. జీవముల దేవుని దర్శించడానికి నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేయిస్తున్నదని 2వ వచనంలో రాయబడి ఉంటుంది. పిల్లరా, దేవుని మందిరం దర్శనమిచ్చే స్థలమని, దేవుని మందిరం శ్రేష్టమైన స్థలమని, దేవుని మందిరం సమృద్ధి ఇచ్చే స్థలమని, దేవుని మందిరం మేలు పొందే స్థలమని ఎన్నో విధాలుగా ఈ గ్రంథం అంతా మనం తిరిగే చూస్తే ఆయా చోట మనకు కొంచెం ఇతడ కొంచెం అచ్చట, ఎదురుగైతే ఏది కూడా పక్షి తన జత లేకుండా లేదో అట్లే దేవుని వాక్యానుసారంగా మరి మందిరం గురించి ఆయా చోట మనకు అనేకంగా ఉదాహరణల ద్వారా దేవుడు చూపిస్తూ ఉంటాడు. జీవంగల దేవుణ్ణి దర్శించుటకు మన ప్రాణం ఎంతో తప్పించి మరి మందిరంలోనికి వచ్చిన మనము చాలా చక్కగా దేవుని ఆరాధించడానికి పూనుకోవాలి. ఒక చోట ఏం జరిగిందంటే, ఒక మొత్తం బాక్స్ నిండా పీనుగులు వెళ్ళిపోతా ఉన్నాయి. వారి మధ్యలో కొంతమంది కూడా కూర్చుని ఉన్నారు ప్రయాణికులు. ఈ ప్రయాణికులందరూ కూడా పాటలు పాడితే పీనుగులు కదులుతలేవు, మెదులుతలేవు. పీనుగులకు ఏది కూడా రోకు లేదు. ఆ పీనుగులతో పాటు ఉన్న వీళ్ళు కూడా పీనుగులు అయిపోయిందండి అందులో వెళ్ళేటోళ్ళు. వీళ్ళకి ఇక సంబరాలు లేవు వాళ్ళని చూడగానే. అట్లే సంఘంలో కూడా కొంతమంది పాడుతూ ఉంటే, కొంతమంది మౌనంగా ఉంటే, ఇక చూడండి పీనుగులు ఇంకా జీవం గల వారు కలిసిమెలిసి ఉన్నప్పుడు వీళ్ళ ఆత్మ వాళ్ళని చూసి ఆరిపోతూ ఉంటుంది. అందరూ జీవంగా పాడినప్పుడు, అందరు సంతోషంగా పాడినప్పుడు దేవుని ఆత్మ మన మీదకి దిగి వస్తూ ఉంటుంది. ఒక చోట దేవుని మందిరాన్ని ఆరాధించడానికి అన్యాగ్ని తీసుకొని వెళ్ళారట కొంతమంది. అది నాకు ఇప్పుడు జ్ఞాపకం రావడం లేదు. లేవికాండంలో ఎక్కడన్నా ఒక చోట రాయబడి ఉంటుంది. అందులో ఏం జరిగిందంటే, వీళ్ళు మేము కూడా దేవుని ఆరాధించలేమా, మేము కూడా దేవుని యాజకులం కాదా అని అనుకొని త్రాగి అన్యాగ్ని ధూపం వేయటకు తీసుకొని వెళ్ళారు కౌరవదాతన్ల కుమారులు. అలాగా తీసుకొని వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా దేవుని వద్ద నుండి మరి అగ్ని దిగివచ్చి వారిని హతం చేసినట్టు మనం చూస్తున్నాం. చూడండి, లేవికాండం 10వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుదాం. ఆరోను కుమారులైన నాదాబు అబీహు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించిన ఆజ్ఞాపించని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసెను. వారి యెహోవా సన్నిధిలో మృతి పొందిరి. అప్పుడు మోషే ఆరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. ఆరోను మౌనంగా ఉండగా మోషే ఆరోన్ను పినతండ్రి అయిన ఉజ్జియేలు కుమారులైన మీషాయేలు మిషాపానును పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలము ఎదుటి నుండి పాలెం వెలుపలికి మీ సహోదరుల శవములు మోసుకొని పోవుడని వారితో చెప్పాను. చూడండి, నాదాబు అబీహు ఇద్దరు కూడా ఆరోను కుమారులు అయినప్పటికీ వారు చేసిన పొరపాటు ఏంది? ధూపం వేయడానికి వచ్చారు కదా మందిరంలోనికి. ధూపం వేసినప్పుడు అన్యాగ్ని తీసుకొని వెళ్ళారు. వేదిక మీద ఎప్పుడు కూడా అగ్ని మండుతా ఉంది, అందులో నుండి తీసుకోక వేరే అగ్ని తీసుకొని దేవుని మందిరంలో ప్రవేశించారు. ఇంకొక పొరపాటు వీరు చేసింది ఏంటంటే, 8వ వచనం చదవండి, లేవికాండం 10:8. మరి యెహోవా ఆరోనుతో ఇట్లా నేను చూడండి, మీరు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకడ ఉండినట్లు నీవు ఇంకా నీ కుమారులు ద్రాక్షరసమే గాని మద్యమే గాని త్రాగకూడదు. ఇది ఎటువంటి స్థలం చెప్పండి? పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు మద్యం తాగకూడదు, ద్రాక్షరసం తాగకూడదు. అలాగే తాగి వెళ్ళినట్లయితే మీరు పీనుగులు అయిపోతారు, శవములు అయిపోతారు.
జాగ్రత్త సుమా, ఇది పరిశుద్ధ స్థలం అని దేవుడు హెచ్చరించి ఉంటున్నాడు. ఇక్కడ చూస్తే ఈ పాఠం నేర్చుకోవడానికి ఎంత పెద్ద ఖర్చు ఆరోన్ చెల్లించవలసి వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ముద్దారుగా పెంచిన 2 కుమారులు, బహుశా పెళ్ళిళ్ళు కూడా చేసిండేమో మనకు తెలియదు, బహుశా వారికి కూడా పిల్లలు ఉన్నారేమో మనకు తెలీదు. అకస్మాత్తుగా తాగి తప్పై చూడండి అన్యాజ్ఞ తీసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా దేవుని సన్ముఖమందు అగ్ని బయలుదేరి వాళ్ళిద్దరిని కూడా హతం చేసినట్లు మనం చూస్తున్నాం. ఎంత భయంకరమండి! వాళ్ళిద్దరు హతం అవడానికి కారణం ఏంటి? ఒకటి అన్యాజ్ఞి, రెండోది ఏంటి చెప్పండి? త్రాగి వెళ్ళారు. అంటే మందిరం అంటే అంత భయం వారికి. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. మన తలంపులు పరిశుద్ధమై ఉండాలి, మన చూపులు పరిశుద్ధమై ఉండాలి, మన నడక పరిశుద్ధమై ఉండాలి, మన వస్త్రాలు కూడా పరిశుద్ధమై ఉండాలి. స్నానం చేసి అపవిత్రంగా అలాగా గుడికి వెళ్ళకూడదు. మనం ఆశామాచిగా ఏవో పాత గుడ్డలు వేసుకొని పడుకొని లేచిన గుడ్డలు వేసుకొని మందిరంలోకి రాకూడదు. అన్ని చూడండి శుభ్రంగా స్నానం చేసి కాలు మొక్కలు కడుక్కున్న తర్వాతనే పూలు దండలు పట్టుకొని కొబ్బరికాయ ఉత్పత్తులు తీసుకొని మందిరంలో ప్రవేశిస్తారు. మనం కూడా ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధతను పాటించాలి. హల్లెలూయా! ఒంటికి పరిశుద్ధత, ఇంటికి పరిశుద్ధత, కంటికి పరిశుద్ధత, నోటికి పరిశుద్ధత, కంటికి పరిశుద్ధత. చూడండి, పరిశుద్ధత లేకుండా మన దేవుణ్ణి ఎవరు కూడా చూడలేరు. ఎందుకంటే లేవియకాండం 11:44లో నేను పరిశుద్ధిని కనుక మీరును చెప్పండి పరిశుద్ధులై ఉండుడి అట్లా రాయబడింది కదా. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మరో చోట 1 కొరింథీ 3:16 ఏముంటుంది? మీరు దేవుని మందిరమై ఉన్నారని మీకు తెలియదా? దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని తెలియదా? ఎవరి మందిరం పాడు చేయదురు వారిని దేవుడు పాడు చేయదని స్పష్టంగా రాయబడింది. కనుక మందిరం అంటే ఎప్పుడు కూడా మనం భయపడవలెను. హల్లెలూయా! చూడండి, మందిరంలోకి వెళ్దామని చెప్పారు దావీదుతో. యెహోవా మందిరంలోకి వెళ్దాం రండి అని చెప్పినప్పుడు నా హృదయం ఎంతో సంతోషించను అంటున్నాడు దావీదు. 122వ కీర్తన 1వ వచనం చదవండి. 122వ కీర్తన 1వ వచనం. యెహోవా మందిరంలోకి వెళ్దామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుదుని. చూసారా, దేవుడి మందిరానికి వెళ్ళేటప్పుడు మనకేముండాలి? ముందు సంతోషం ఉండాలి. మనం దేవుడి మందిరానికి వెళ్తున్నాం, దేవుడిని దర్శించబోతున్నాం అనే సంతోషం మన హృదయంలో ఎప్పుడు కూడా ఉప్పొంగుతూ ఉండాలి. ఎప్పుడైతే ఈ సంతోషం చనిపోతుందో, మనకు ఆనందం ఉండదో, దేవుడి మందిరం అంటే ఆశామాషిగా వస్తామో, నామకర్తగా ఎప్పుడైతే మారిపోతుందో అప్పుడు నిజంగా దేవుని దీవెన మనకు లభించదు అందులో. కనుక దేవుని దీవెన లభించాలంటే అది పరిశుద్ధ స్థలం, అది శ్రేష్టమైన స్థలం, అది దీవెన పొందే స్థలము, అది మేలు పొందే స్థలము. ఇలాంటి స్థలంలోనికి మనం వెళ్ళేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వెళ్ళాలని దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. 27వ కీర్తన 4వ వచనం చదవండి ఎవరన్నా. కీర్తన 27 4వ వచనం. చూడండి, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూడవలెనని ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో ఆమె నివసింపగోరుచున్నాను. దేవుని దగ్గర వరం అడిగేదానికి, దేవుని మందిరంలో కనిపెట్టుకుని ఉండడానికి భక్తుడైన దావీదు దేవుని వరంలో పొందాలని ఆయన మందిరంలో కనిపెట్టుకొని ఉన్నాడట. అంటే మందిరం అంటే ఏంది? వరం అడిగే స్థలం. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంతకుముందు చూసాం మనం అది స్తుతించే స్థలం అని, తర్వాత చూసాం అది శ్రేష్టమైన స్థలం, అది దేవుని సన్నిధితో నింపబడిన స్థలం, అంతేకాకుండా అది వరం అడిగే స్థలం. ఇలాంటి స్థలంలోకి మనం వెళ్ళేటప్పుడు దేవుని మందిరంలో జాగ్రత్తగా వెళ్ళాలి. ఆశామాచిగా వెళ్ళకూడదని చూసుకున్నా, త్రాగి వెళ్ళకూడదు. తలంపులు పవిత్రంగా ఉండాలి, చూపులు పవిత్రంగా ఉండాలి, నడక కూడా పవిత్రంగా ఉండాలి, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన బట్టలు కూడా ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా! చిట్టాపూర్లో కూడిక పెట్టామండి. ఆ కూడికలోనికి పాస్టర్ నిర్మల్ జయరాజ్ గారు వచ్చారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మొత్తం కూడా తెల్లటి వస్త్రాల్లో ఉంటారు. వాళ్ళు ఎంబడ వచ్చిన పిల్లలు కూడా, పుస్తకాలు అమ్మేటోళ్ళు కూడా తెల్లటి వస్త్రాలు ధరించుకుంటారు. అయితే వాళ్ళు వచ్చి ఒక గదిలో ఉన్నారు. ఫస్ట్ మెసేజ్ నాది ఉండే, సెకండ్ మెసేజ్ అయినది ఉండే. మరి ప్రజలందరూ కూడా ఆవరణంలో కిక్కిరిసిపోయింది. 200 మంది గత వారంలో మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. అప్పుడు ఈయన వచ్చారు. ఇక శాలువలతో సత్కారం చేద్దామని పాస్టర్ యోహాన్ గారు ఏం చేశారంటే శాలువల సత్కారం మొదలుపెట్టారు. ఆయన పిలిస్తే అయ్యగారు రాలేదు. మేము ఇవన్నీ చేసుకోం కదా, అక్కడ ఉన్న పాస్టర్కి చేయండి, లోకల్ పాస్టర్కు మా సంగతి అట్లా పెట్టండి అని చెప్పి ఆయన తప్పించుకున్నాడు మెల్లగా. తర్వాత వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక మా ఇంపడ కూర్చుండి
ఇక ఇందులో సెకండ్ కుడికలో పాల్పొందడానికి వచ్చేసాడు. ఆయన చూస్తే ఎంత ప్రార్థనలు ఉంటారు. కళ్ళలో చక్కని మెరుపుంది, మొక్క మీద చక్కని వెలుగుంది. వచ్చి నాకు చేయగలిపాడు, దీనంగా వాస్తవంకి చేయగలిపాడు. అక్కడ కూర్చున్న లోకల్ సేవకులందరినీ కూడా గ్రీటింగ్స్ చెప్పుకున్నాడు. తర్వాత కూర్చున్నాడు, మంచి వర్తమానం అందజేశాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో చేతి సహాయంతో తీయబడిన బండ విగ్రహం యొక్క పాదాల మీద వాడి భూతలం అంతా కూడా నిండుకొని ఏదిరిగా మహాపర్వతమైందో దాని గురించి ఆ బండనే క్రీస్తు అని చాలా చక్కగా ఆయన చెప్పుకొచ్చాడు. ఈ ప్రసంగం దగ్గర దగ్గర 20 నిమిషాలు చెప్తాడో అని మేమనుకున్నాం, కానీ గంట సేపు చెప్పినా ఇంకా ఆయన బుద్ధి అవుతారు. ప్రజలందరూ కూడా అలాగే కూర్చుండిపోయి ఉన్నారండి. చాలా మంచిగా బోధించాడు. మొదటి అంశంలో యెహోవా నా కాపరి అనే అంశం మీద నేను గంట సేపు బోధించాను. తర్వాత లంచ్ బ్రేక్ అయింది. ఆ తర్వాత ఆయన గంట బోధించాడు. ఈ మధ్యలో కొంతమంది దుష్టులు చూసుకుంటా వెళ్తా ఉన్నారు. ఊరోళ్ళు వచ్చి తాకి మీద యమనస్తులు వచ్చి అందరినీ ప్రజల్ని వారో చూద్దాం, స్టేజ్ మీద ఎవరున్నారో చూద్దాం, మరి మన ఊరోళ్ళు ఎవరైనా మారిందా పట్టుకుందామని తాకిద్దరు లోపలికి వచ్చి చూసుకుంటా వెళ్తా ఉంటే మాకు అనుమానం వచ్చింది, వీళ్ళేమో చేయబోతున్నారని. చూడండి, ఆరాధన అయ్యే వారికి కూడా ఏం జరగలేదు. ఆరాధన మొత్తం ముగింపు అయిందో లేదో బయట వెళ్ళేటప్పుడు బండిలో అడ్డం పెట్టేసింది. ఎవరు కూడా మీరు పోయేది లేదని బూతులు తిట్టడం మొదలు పెట్టింది. పాస్టర్ గారు నీ మమ్మను విశ్వాసులను, ఇక ఈ విశ్వాసులను తిన్నోళ్ళు గారు, అరే మీ పండుగలకు మేము వస్తున్నామా, మీరు చేసుకుంటున్నారు కదా, మేము చేసుకోక మీరెందుకు అడ్డమత్తిరి అని వీళ్ళు లేచారండి. నేను కదా దేవునికి స్తోత్రాలు. అప్పుడు వీళ్ళకి వాళ్ళకి బాగా లొల్లి జరిగింది. ఊరోళ్ళే దాన్ని తీర్చుకుంటారు లేదని చెప్పి మేమేం గొప్ప వెళ్ళిపోవడానికి ప్రయాసపడుతున్నాం. ఎవరికైనా కూడా ఏ ప్రశ్న నువ్వు తప్పించుకోవాలి నాయన, 10 మందిలో పాము ఎట్లా తప్పించుకుంటుందో అలాగే నువ్వు తప్పించుకోవాలి. చూడండి, పాములాగా వివేకం కలిగి ఉండమన్నాడు దేవుడు, పావురాలాగా నిష్కపటంగా ఉండమన్నాడు కనుక నువ్వు తప్పించుకోవాలని చెప్పేశాడు. ఇక ఈ పాస్టర్ గారు కూడా హడావడిగా తప్పించుకొని రావడానికి ప్రయాసపడ్డాడు. అక్కడ అందరినీ కూడా గెంటేసి తర్వాత వాళ్ళ మధ్యలో వాళ్ళకి లొల్లి ఉండేటట్టు దేవుడు చేసి మా అందరినీ కూడా క్షేమకరంగా ఇళ్ళకి చేర్చారు. మరో దినం ఏమని సాటించారంటే ఈ ఊరికి ఒక్కళ్ళు కూడా పాస్టర్లు రావద్దు అని మొత్తం ఊరంతా కూడా సాటించారట. తర్వాత వాళ్ళ కుల పెద్దలందరూ కూడా కాపుల నుండి 2, గౌన్ల నుండి 2, గొల్లోల నుండి 2, హౌస్ల నుండి 2 కుల పెద్దలు ఊరుకు అది కులానికి 2 ఆ ప్రకారం సమకూడి వాళ్ళందరూ ఏం నిర్ణయం చేశారంటే, మీరు ఎందుకు అక్కడికి పోడరా, మీదే తప్పు, మీరు వాళ్ళ మీదకి ఎందుకు, వాళ్ళ కంపౌండ్ వాళ్ళు చేసుకుంటున్నారు కదా, మనం చేసుకుంటలేమా బతుకమ్మకు, మనం చేసుకుంటున్న గర్భ మనం అని పెట్టుకుంటలేమా, మరి వాళ్ళ మధ్యలో మీరు ఓడేంది అని చెప్పి ఈ పెద్దలు వారిని హెచ్చరించగా వాళ్ళు దాన్ని విని ఉంటున్నారు. అప్పుడు ఎంత శాంతమైంది. లేకుంటే సంఘం అంతా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం, పాస్టర్ ప్రార్థన చేస్తా ఉన్నాడు, తర్వాత చూస్తే చిట్టపురపులు ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రభువా ఈ వ్యతిరేకత ఎలా వచ్చే, మరి మీటింగ్ సరిపోయేంత వరకు కూడా వ్యతిరేకత లేదండి. తర్వాత వెళ్ళినప్పుడు అడ్డగించి వ్యతిరేకత చేసి ఉంటున్నారు. కనుక ఇలాంటివన్నీ కూడా జరిగేటప్పుడు ఎంతకైనా దేవుడు పరిశుద్ధతను ప్రేమిస్తున్నాడు. మనం పరిశుద్ధంగా ఉంటే దేవుని చూడగలం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుని దర్శనం కావాలంటే హృదయ శుద్ధి ఉండాలి. మోషే గారు ఎంత ప్రార్థన చేస్తున్నా 40 రోజుల పొడుగా, ప్రభువా నీ ముఖాన్ని చూపించండి. దేవుడు ఏమన్నాడు, నా ముఖం చూసి ఏ నరుడు కూడా బ్రతకలేడు అయినా, నీకు కావాలైతే నా వీపు మాత్రం చూడగలుగుతావు, బండ సందులో దాగి ఉండు, నా చేతి దాని మీద ఉంచదనని మోషే గారిని బండ సందులో ఉంచాడు. తర్వాత దేవుడు చేయి అడ్డం పెట్టి దాటి వెళ్ళిపోయేటప్పుడు వీపు మాత్రమే చూడగలిగింది. కనుక పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమండి. హల్లెలూయా. మన నోరు పవిత్రంగా ఉండాలి, మన మనసు పవిత్రంగా ఉండాలి. ఏనాడు కూడా సేవకులకు కానీ విశ్వాసులకు కానీ అపవిత్రమైన తలంపు మన హృదయంలోనికి రాకూడదు. అలా వచ్చిందనుకోండి, ఈ గుడి కూలిపోయినట్టే, ఈ హృదయం అనే మందిరం పడిపోయినట్టే. ఇక పడిపోయిన స్థితిలో దేవుడు ఉండడు కదా, దయ్యాల కొంపగా మారుతుంది, గబిలాలు నివాసంగా ఉంటాయి. చూడండి, ఒక్క దురాత్మ పోయి ఎన్నింటి నెంబడి పెట్టుకొని వస్తుందట, అమ్మో 7 నెంబడి పెట్టుకొని వస్తుంది. ఇల్లు మంచిగా ఊడ్చిందని చూస్తుంది, అమర్చబడేదని చూస్తుంది, కడగబడేదని చూస్తుంది, నీళ్ళ స్థలాలు అన్నీ లేకుండా ఎడుతుందట. ఎక్కడ నీరుండదో ఆ స్థలం ఎక్కడ దొరకనందుకు నేనున్న నివాసంకి వెళ్ళేదని అని వస్తుందట. అది నా ఇల్లు అంటదట. అప్పుడు ఎప్పుడైతే ఈ వ్యక్తి ఒకసారి దయ్యం బట్టి వదిలికొని మళ్ళా బాగై మళ్ళా సైతానికి సంధించినోడు ఎప్పుడైతే దానికి సంధిస్తాడో 7 దయ్యాలన్నది వెంట పెట్టుకుని వచ్చి త్రాగి దయ్యం
పీల్చే దయ్యం, చూడమడి దయ్యం, వ్యభిచార దయ్యం, తంబలపాకు తినే దయ్యం, బూతులు తిట్టే దయ్యం, కయ్యాలు పెట్టుకునే దయ్యం, 7 రకాల దయ్యాలు వచ్చి లోపల దొరుకుతాయి. అప్పుడు ఆ మనిషి ఏమైపోతాడు చెప్పండి? భయంకరంగా మారుతాడు. హల్లెలూయా. ఈ మందిరంను పరిశుద్ధంగా మనం ఉంచాలి. సైన్యములకు అధిపతి యెహోవా చూడండి నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అవి సొమ్మసిల్లుతున్నది. జీవగల దేవుని దర్శించడానికి నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేయిస్తున్నది. దేవుని దర్శించుటకు ఈయన శరీరం, ఈయన మనసు, ఈయన ప్రాణము సొమ్మసిల్లుతుందట. ఆనందంతో అది కేకలు వేస్తుంది. కనుక దేవుని దర్శించడానికి ఈయన వెళ్ళాలని చెప్పి ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. ఇంతకుముందే మనం చూసుకున్నాం, ప్రార్థించే స్థలం మందిరం, స్తుతించే స్థలం, మేలు పొందే స్థలం, శ్రేష్టమైన స్థలం, అది వరములు అడిగే స్థలం, అది పరిశుద్ధమైన స్థలం. దాన్ని ఆశామాషిగా మనం వాడుకోవడానికి వీలేదు. మందిర ఆవరణ ముందు ఒక ఆయన వండుకుంటుండే, హోటల్లో పనిచేసేవాడు. ఆయన పేరు స్టీఫెన్. తర్వాత ఆకిలంతా ఉడిచేవాడు. పొద్దున్న లేచి మాకు తెల్లవారుజామున 5 నుండి 6 గంటలకు తెల్లవారుజామున ప్రార్థన 21 రోజు జరిగేది. ఈ మనిషి ఏం చేసేవాడంటే, ఈయన బ్యాగ్ మందిరంలో ఉంటుండే బ్యాగ్, ఆ బ్యాగ్లో ఈ దుప్పట్లన్నీ మడత పెట్టుకొని లోపల పెట్టాలి. అయితే ఈయన పొద్దున్నే హోటల్కి వెళ్ళిపోయేవాడు. బయట వెళ్ళేవాడు, పాస్కు పోయి వచ్చి తర్వాత కాళ్ళ మీద అంతా మురికి అట్లే ఉంటుండే, అట్లే మందిరంలో వచ్చేవాడు. పాస్టర్ పొద్దున వాకింగ్ చేసుకుంటూ ప్రార్థన చేస్తుండే. అయితే అమ్మగారు గమనించాడు, నా చెవులు వేసింది. ఏంటని పాస్టర్ గారు చూడండి, ఆయన అలాగే వెళ్ళిపోతాడు మందిరంలోకి, కాలు కూడా కడుక్కోకుండా. ముంగట్నే బోర్ ఉంది కదా, ఆ బోర్తో ఇంత నీళ్లు పట్టుకొని చేతులు కాలు కడుక్కున్న తర్వాత లోపలికి ప్రవేశించాలి, అది పరిశుద్ధ స్థలం. ఈయన అలాగనే పోతాడేంటి అని నా చెవులు వేసింది. నేను ఒకనాడు ఆయన దగ్గరికి వచ్చి, నాయన నువ్వు అలాగనే వెళ్ళకూడదు, పాస్కు పోయి వస్తావు కదా, కాలు కడుక్కుంటున్నావా, కాలు నోరు చేతులు మంచి కడుక్కొని శుభ్రంగా తర్వాత లోపలికి వెళ్ళాలి, పవిత్రమైన స్థలం, అలా వెళ్ళకూడదంటే ఆనాటి నుండి బండ గుర్తుగా దాన్ని పెట్టుకున్నాడు. ఎప్పుడు బయట పోయినా మంచిగా కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాత లోపలికి వెళ్ళుడు ప్రారంభించాడు. వీళ్ళు అలాగనే వెళ్ళినట్లయితే ఏమైతుంది, అక్కడ ఉన్న పరిశుద్ధత తొలగిపోతుందండి, దేవుని సన్నిధి తొలగిపోతుంది. చూడండి, సన్నిధే వెళ్ళిపోయిందంటే అది ఎలా మారుతుంది? ఇకపో దేవుని సన్నిధి వెళ్ళిపోయింది అన్నట్టు మారుతుంది. ఏది అని వాడు ఉండేవాడు, ఆయనకి 2 కోడళ్ళు 2 కొడుకులు. ఆ కొడుకులు మందసం తీసుకొని ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? యుద్ధానికి వెళ్ళారు. వీళ్ళ పని ఏంటంటే మందసం పట్టుకోవాలి అంతే. ఏని తాత వృద్ధుడైండు, చాలా బలవంతుడు, స్థూల దేహి, స్టూల్ మీద కూర్చుండి ఏం కవర్ వస్తుందా అని చూస్తా ఉన్నాడు. అందులో ఒక వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి ఏం చెప్పాడు, తాత అని 2 కొడుకులు కూడా యుద్ధంలో చనిపోయారు, మందసం కూడా పట్టబడ్డది అని కవర్ చేశాడు. ఈ కవర్ వాళ్ళ కోడలు ఉన్నది, అప్పుడే ఆమె ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. ఆమె వెంటనే నొప్పులు వచ్చాయి, బజార్లోనే కాలిపోయింది. పిల్లగానికి అన్నది, అమ్మ నీ కొడుకు పుట్టాడు, ఏం పేరు పెట్టమంటావు అంటే ఆమె ఏమన్నది, ఇకపోదని పెట్టండి, ఎందుకంటే మందిరంలో మహిమ వెళ్ళిపోయింది. ఏం పేరు పెట్టమని చెప్పండి? ఇకపోదని పెట్టండి, ఎందుకంటే దేవుని మహిమ వెళ్ళిపోయింది అని పెట్టమన్నది ఈ పేరు. చూడండి, ఆ మందిరంలో నుండి మహిమ ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకంటే ఏలి కొడుకులు ఎలా మారారు? దుష్టులుగా మారారు. మందిరంలో ఆరాధన జరగడం లేదు, వ్యభిచారం జరుగుతూ ఉంది. ఎవరైతే బలు అర్పించడానికి వస్తారో ఆడపిల్లలు, వాళ్ళతో పాటు వీళ్ళు తప్పు పనులు చేస్తూ ఉన్నారు, బలాత్కారం చేస్తూ ఉన్నారు. దేవునికి బలి అర్పించకన్నా ముందే 3 ముండ్ల ఆ గరిటె ఉంటుంది, చెంచే 3 ముండ్లది, దాన్ని గుచ్చి కుండలో ఎంత మాంసం దానికి గుచ్చబడుతుందో దేవునికి అర్పించకన్నా ముందే వీళ్ళే తినేస్తుండ్రు. అంటే ఈ దేవుడి కంటే గొప్పలు అయిపోయింది. పండిత కొడుకేసి ఉంటా అన్నట్లు ఒక పాస్టర్ గారి కుమారులు వాళ్ళు దేవుని సన్నిధిలో ఎంత భక్తిగా జీవించాలి, అలా జీవించకుండా ఏం చేస్తుండంటే దేవునికి అర్పించకుండా ముందే తినేస్తుండ్రు. వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేస్తూ ఉన్నారు. అప్పుడు మహిమ ఉంటుంది అక్కడ. ఏమైపోయింది? మహిమ తొలగిపోయింది. హల్లెలూయా. ఆ మందిరం ఎలా మిగిలిపోతుంది చెప్పండి? సామెతగా మిగిలిపోతుంది. ఆ మందిరం సామెతగా, దాని గురించి ప్రజలు చెప్పుకుంటారు. ఒకప్పుడు మంచి ఆరాధన జరిగేది, ఇప్పుడు అది పడబడ్డ కొంప అయిపోయింది. అక్కడ మంది కూడా సరిగా వెళ్ళడం లేదు, అక్కడ ఆరాధన చేస్తూ లేరు, అక్కడ పాస్టర్ నాడే చనిపోయిండు అంటారా అన్నారు. రాఘోపేటలో ఒక మందిరం ఉండే, ఎప్పుడు మేము పుట్టని కాలంలో, మేము పుట్టకన్నా ముందు అక్కడ ఊరులకు అందరికీ క్రైస్తవ పేర్లే, ఆ పాతకాల ముసలోళ్ళకు
ఇప్పుడు అది ఏంటంటే తాళం వేయబడి ఉంటుంది. నడీ బజార్లోనే మందిరం, ఆ మూల తిరిగా కానీ బస్ అన్నీ ఆగుతుంది. బస్ స్టాండ్లోనే ఉంది మందిరం, కానీ అక్కడ ఆరాధన జరగక కొన్ని ఏళ్ళు 50-60 ఏళ్ళు దానికి తాళం వేసి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సిఎస్ఐలు, మేము ఇక ఇక్కడ కూడా ప్రార్థన ప్రారంభిస్తామని అక్కడికి వెళ్ళి తలుపు తెరిచి ప్రార్థన ప్రారంభిద్దామని పోతే ఊరలందరూ వ్యతిరేకంగా తిరిగిందాడు. ఇన్నేళ్ళు మీరు వండుకున్నారా? మీకు తెలియదు ఇది మందిరం అని? ఇన్నేళ్ళు జరిగిన ప్రార్థన మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రారంభిస్తున్నారా? ప్రార్థన లేదు, మీరు లేదు, పోండి అని చెప్పి వెళ్ళి వేశాడు. రెండోసారి పోతే రెండోసారి, మూడోసారి పోతే మూడోసారి. అక్కడ వ్యతిరేక వీళ్ళ స్థలం ఎవరు చూస్తే అది సంస్థ స్థలమే, కానీ చాలా ఏళ్ళు అది తాళం పడి ఉంది కనుక అక్కడ మళ్ళా ప్రార్థన జరగనీయడం లేదు. హల్లెలూయా. నేను చాలా సాక్ష్యాలు విన్నా. ఒకసారి శత్రుకాశి అయ్యగారు మా మందిరానికి వచ్చారు. ఆయన మంచి సాక్ష్యం చెప్పాడండి. ఎప్పుడైతే సుంకెట్లో గుడి కట్టారో గుడి ప్రక్కకి వీళ్ళ ఇల్లు ఉంటుండే. ఆ గుడిలో ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవారట. తండ్రి తప్పితే కొడుకు, కొడుకు తప్పితే తల్లి, తల్లి తప్పితే తిన భార్య. పాస్టమ్మ గారు వెళ్ళేవారు, కొడుకు వెళ్ళేవాడు, ఈయన వెళ్ళేవాడు. తాకొకరు వెళ్ళి మందిరంలో మోకాళ్ళ మీద ఉండి హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అని నిద్ర వచ్చేదాకా ప్రార్థన చేసేవారు. ధూపం వేసే స్థలం అది. అలా ధూపం వేసేవాడు. ఒకనాడు ఏం చూస్తుండ్రు, వాళ్ళ భార్య కూడా బయటనే ఉందట, తల్లి కూడా బయటనే ఉందట, కొడుకు కూడా బయటనే ఉంది. లోపల స్వరం వినబడుతుందట. ఎవరు ఎత్తుంది తప్ప ప్రార్థన అని చెప్పి అనుకున్నారు వీళ్ళు. దగ్గరికి వస్తే స్వరం ఆగిపోతుందట. మళ్ళీ బయట రాగానే మళ్ళీ స్వరం వినబడుతుందట, హల్లెలూయా హల్లెలూయా అనే స్వరం వినబడుతుందట. మళ్ళీ దగ్గరికి పోగానే స్వరం ఆగిపోతుందట. అప్పుడు భార్యను వినిపించాడు, నీకు వినబడుతుందా? చూడు ఎవరో ప్రార్థన చేసుకుంటుంది లోపల అని చెప్పి. ఎవరు లేరండి అని ఆమె అంటుంది. పదమైన వెళ్ళి చూద్దామంటే లోపల ఎవరు లేరట. నిజంగా ఎవరు ప్రార్థన చేసినట్టు లోపల దేవదూతలు వచ్చి ఆరాధన చేసుకుంటా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరం ఎప్పుడైతే దానికి ప్రాముఖ్యత ఇచ్చి పరిశుద్ధంగా వస్తామో ఆ సమయంలో పరిశుద్ధులు కూడా దిగి వచ్చి ఆరాధన చేసుకునే స్థలంగా అది ఉంటుందండి. హల్లెలూయా. ఒకవేళ అలా లేకపోతే అది పడబడ్డ కొంప అయిపోతుంది. ఏలి తాతలాగా. ఏలి తాత మందిరం ఏమైపోయింది, ఇకబో మందస్సం పట్టబడదు, ఇక ఆరాధన బంద్. ముసలై చనిపోయిండు, కొడుకులు కూడా యుద్ధంలో హతమైండు, ఆరాధన చేస్తూ లేదు, పాస్టర్ లేదు, మందస్సం కూడా లేదు. అలా మారిపోతుందండి. కనుక మనం జాగ్రత్త పడాలి. అది పరిశుద్ధ స్థలం అని గమనించాలి. అంతేకాకుండా ధూపం వేసే స్థలం అని గమనించాలి. చూడండి, 2వ దినవృత్తాంతం 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతం 2వ అధ్యాయం 6వ వచనం. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక దినం గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. అవే 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తలంచగా కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తలంచగా. 2వ దినవృత్తాంతం 2వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. 361 పేజ్ తెలుగు బైబిల్లో. ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనేమాత్రం వాడను. ధూపం వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టదలిచి ఉన్నాను. దేని కొరకట మందిరం కట్టేది? దేవుడు అని ఉంటాడా? ఆయనకు ఆకాశమే చాలదట, మహాకాశములు కూడా చాలేదు. ఆకాశం ఆయన సింహాసనం అయితే భూమి అయినా పాదపీఠం అట. అంత దూరంకి వెళ్ళి కాలు తాపితే ఈ భూతలం అంతా కూడా కాళ్ళకే సరిపోతుంది. అసలు దేవుణ్ణి ఏ చిన్న గుడిలో మనం బంధించగలుగుతామండి? అయినప్పటికీ ధూపం వేయటకు ఒక స్థలం మనకు అవసరమట. దేనికి చెప్పండి? ప్రార్థన చేసుకోవడానికి, స్తుతించడానికి, వరములు అడిగడానికి, పాటలు పాడడానికి, సంఘంగా కలుసుకోవడానికి, బల్ల ఆచరించడానికి ఒక స్థలం అంటూ మనకు అవసరం. ఆ స్థలము ధూపం వేయడానికి దేవుడు కోరుతున్నాడు. ధూపం వేసేటోళ్ళు లేకపోతే ఆ స్థలము ఉండి కూడా లేదు. కిందికి 4 గోడలతో మందిరం కాదు కదా,
జీవంగల రాళ్ల వలె కట్టబడుతున్నది. ఒక్కొక్క రాయిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క జీవంగల రాయి. ఆ రాళ్ళన్నీ కూడుకున్నప్పుడు మందిరంలో ఏం వినబడాలి? సముద్ర తరంగంలాగా ధూపం వేసే స్థితి రావాలి. చూడండి, పాస్టర్ గారు ఆరాధన చేయించారు. అప్పుడు మీరందరూ కూడా ఆరాధన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి బలంగా దిగి రావడం జరిగింది. అవునా కదా? గట్టిగా చప్పట్లు కొడతా ఉన్నారు, అందరు భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చడం ద్వారా దేవుని ఆత్మతో మనం నింపబడ్డాం. అంటే పరిశుద్ధాత్మ మనలో నివాసంగా ఉండడానికి దిగి వస్తూ ఉంటాడు. ఎప్పుడు పని జరుగుతుంది? ధూపం వేసేటోళ్ళు ఉంటాయి. ధూపం వేసేటోళ్ళు లేకపోతే కొన్ని ఊర్లో కడా గుడి కడతారు. ఆ కడాకున్న గుడి ఆదివారం మాత్రమే తెరుచుకుంటారు. ఆదివారం తాళం తీసిందంటే ఆ 2 గంటల సేపు ఆరాధన జరిగి మళ్ళా తాళం వేసిందంటే మళ్ళీ ఆదివారం దాకా అది తెరుచుకోరండి. అక్కడ ధూపం వేసేటోళ్ళే ఉండరు. గుట్టకోగోలు, చెట్టుకోగోలు, ఆ ఊరుకోగోలు, ఈ ఊరుకోగోలు, అర్జున్ వాడకోగోలు, మాలల వాడకోగోలు, దూరం ఉండేసరికి ఎవరి ఇళ్ళలో వాళ్ళే ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. మరి అది ఆదివారం మాత్రమే తెలిసి అప్పుడు ఆరాధన చేసి మళ్ళీ తాళం వేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది ధూపం వేసే స్థలం అనొచ్చా మనం? చూడండి, వారమంతా ఖాళీగానే ఉంటుంది, దయ్యాల కొంపగా మిగిలిపోతుంది. ఆదివారం మాత్రమే లోపలికి వస్తున్నాం. అక్కడ దేవుని సన్నిధి ఉంటుందా? మందిరం కట్టామంటే ధూపం వేసేవాళ్ళు ముందు ఉండాలి. ఉదయకాలం, సాయంకాలం నైవేద్యం. చూడండి, హిందువులు గుడి కడితే ఏం చేస్తారు? ఉదయకాలం సుప్రభాతం, సాయంకాలం ఏం చేస్తారు? సంధ్యావందనం చేస్తారు. ఈ 2 చేయకపోతే వాళ్ళు గుళ్ళు కట్టుకోరు. అక్కడ ఒక భావన పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు? ఉదయకాలము మైక్ మోగించాలి, సాయంకాలం కూడా సంధ్యావందనం పాడాలి. అలా వాడితే ఆ గుడిని, ఆ మందిరాన్ని, ఆ మూర్తిని, విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఒకవేళ అది చేయకపోతే, అక్కడ ధూపం వేసడం లేకపోతే వాళ్ళ మందిరాన్ని కట్టరండి. మరి మనం ఏం చెప్తున్నాం? మన మందిరాన్ని పరిశుద్ధంగా ఉంచాలని దీని ద్వారా నేర్చుకుంటున్నాం. ఎందుకంటే చూడండి, అది వరం అడిగే స్థలం, దర్శనం చూసే స్థలం, సమృద్ధి ఇచ్చే స్థలం అని 36 కీర్తన 8వ వచనం చదవండి. కీర్తన 36 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొంది ఉన్నారు. చూడండి, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొంది ఉన్నారు. సమృద్ధి ఉన్న స్థలం అది. ఏ బాధలున్నా అక్కడికి వచ్చి, ఏ సమస్య ఉన్నా, ఏ అప్పు ఉన్నా, మన సమస్యలన్నీ తీర్చబడే స్థలమే మందిరం. హల్లెలూయా! సమృద్ధి ఇచ్చే స్థలం. నిన్న టీవీలో చెప్తా ఉన్నారు, విశాఖపట్నం ఒక ఆవిడ గుంపుగా ఉన్నారు మంది, అందరు కూడా అనాథ శరణాలయంలో ఉన్నారు. అక్కడ ఆహార పొట్లాలు కూడా వాళ్ళకి అందుతలేవట. వీళ్ళు 100 కిలోమీటర్ల లోపలికి ఉన్నారు విశాఖపట్నం నుండి. ఆహార పొట్లాలు ఏవి పడ్డా అంతర్మొట్టకి వెళ్ళి హెలికాప్టర్ నుండి కింద పడేస్తే ఈ మిగతా ప్రజలు పరిగెత్తగలిగిన యవనస్తులు ఏరుకొని వస్తున్నారు. కానీ ముసలోళ్ళకు, పొడిగోళ్ళకు అవి చేతు కూడా అందుతలేవట. ఆకలితో వచ్చే పరిస్థితి ఉందట. వాళ్ళు ఏడ్చుకుంటా మైక్లో చెప్తా ఉంది లైవ్గా. ఏమని? అయ్యా, మాకు ఆహార పొట్లాలు ఏవి కూడా అందుతలేవు, మంచినీళ్ళు కూడా దొరకలేవు, కరెంటు కూడా లేదు. మనకు ఒక్క దినం కరెంట్ లేకపోతే పిచ్చెక్కదా చెప్పండి? కరెంటే వేయదు అనుకోండి, కొన్ని గంటలే మాకు పోతుంది మెట్పిల్లిలో. మీకు ఎన్ని గంటలు పోతుందో నాకు తెలియదు. మరి కొన్ని గంటలే కరెంటు పోతూ ఉంటుంది. కరెంటు పోయిందంటే మనకు పిచ్చెక్కుతుంది. అయ్యో కరెంట్ లేదు కదా, ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తాము. ఇంకా రాత్రి పూట కరెంట్ లేకుండా ఇక దీపాలు వెలిగించుకొని బయట కరెంట్ వచ్చేదాకా కూర్చుంటాం. అవును కదా? లోపలికి ఇంట్లో కూడా అడుగు పెట్టడానికి మనసు ఒప్పది మనకు. కరెంట్ వచ్చిన తర్వాత తిందాంలే అంటాం. కరెంటు ఏదో 1-2 గంటలు పోయిన తర్వాత వస్తుంది. అప్పటికప్పుడు పని ముగించుకొని మనకు కాస్త బెడ్ మీద వదిలి ఇంకా టీవీ చూసుకుంటా అలాగా టైం గడుపుతూ ఉంటాం. కరెంట్ ఎంత అవసరం చూడండి. విశాఖపట్నంలో కొన్ని రోజుల నుండి కరెంట్ లేదు. ఎప్పుడైతే ఈ తుఫాన్ వచ్చిందో, ఎప్పుడైతే ఈ వరదల ద్వారా, ఆ గాలుల ద్వారా ఈ పైకప్పులన్నీ లేసుకపోయి చాలామంది ఇళ్ళు నష్టం పొందారో, చాలామంది పెట్రోల్ బంకుల దగ్గర లైన్ పట్టడం మీరు టీవీలో లైవ్ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు. శరణాలయాలు కూడా అన్నాలు సరిగా అందడం లేదు. అంటే ప్రభు అక్కడ ఎంత దగ్గరికి వచ్చిందో చూడండి. రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, అక్కడక్కడ భూకంపంలు, అక్కడక్కడ వరదలు, అక్కడక్కడ సునామీలు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం అని చెప్పాడు, కానీ అంతం కాదది. అదేంటట? వేదనలకు ప్రారంభం మాత్రమే. ఇప్పుడు కాశ్మీర్ దిక్కు చూడండి, మొన్ననే వరదలు వచ్చి, ఇప్పుడు మళ్ళా విశాఖపట్నం దిక్కు మళ్ళా వరదలు వచ్చి, దేశంలో నలువైపుల నుండి ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయి చూడండి. మోడీ గారు ఎవరికి సాయం ఇయ్యాలో తికమక అవుతా ఉన్నాడు. కేసీఆర్ తికమక అవుతా ఉన్నాడు.
ఎంత భయంకరమో చూడండి. ఇవన్నీ జరుగుతూ ఉంటే చాలా ప్రమాదకరం. అప్పుడు రాజ్యం మీదకి రాజ్యం ఇవన్నీ లేచుడు ద్వారా యేసు ప్రభు రాకడి దగ్గరికి వచ్చిందని మనం ఒకటి గుర్తెరగాలి. కానీ మందిరం మాత్రము దేవుడు సమృద్ధి గల స్థలంగా ఉంచాడు. 65 కీర్తన 4వ వచనంలో ఇలా రాయబడింది. కీర్తన 65:4 చూడండి, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుదాము. హల్లెలూయా. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని నీ భద్రంగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవవుదువు. మరి ఇక్కడ నిలబడి వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును. అందరు కూడా వాళ్ళకండి, నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును. మరోసారి వాళ్ళకండి, నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును. చూడండి, ఎప్పుడు ఈ సన్నిధి నిలిచే భాగ్యం మనకు దొరుకుతుందంటే దేవుని మందిరం మీద దేవుడు మనకు అధికారం ఇచ్చినప్పుడు ఆ ఆవరణంలను మనం కాపాడాలట. దేన్ని కాపాడాలి? ఆవరణంలను. ఆవరణంలోనికి పందులు రాకుండా, ఆ ఆవరణంలోనికి త్రాగుబోతులు రాకుండా, ఆ ఆవరణంలో వ్యభిచారం జరగకుండా, ఆ ఆవరణంలో త్రాగుబుక్కుడు జరగకుండా, బూతులు జరగకుండా ఆవరణలను కాపాడే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ఆవరణం ఎప్పుడైతే మనం పవిత్రంగా ఉంచుతావో అప్పుడు దేవుని సన్నిధి నిలిచే భాగ్యము దేవుడు మనకి ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ మన ఆవరణమును పరిశుద్ధంగా ఉంచకపోతే దేవుడు డ్యూటీనే అక్కడికి వెళ్ళి తీసేస్తా అంటున్నాడు. డ్యూటీ అంటే ఏంటిది? వెలుగు. వెలుగే తీసేస్తే ఏముంటుంది అక్కడ చెప్పండి? మందిరంలో పరిశుద్ధంగా మనం ఉంచకపోతే డ్యూటీని తీసేస్తా అంటున్నాడు. ఇప్పుడు బైబిల్లో డ్యూటీ సంఘానికి సాదృశ్యం, నక్షత్రములు దైవ సేవకులకు సాదృశ్యం. 7 డ్యూటీల మధ్యలో సంచరిస్తూ మీతో చెప్పండి, 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని మనుష్య కుమారుని పోలిన వాడు కూడా నాకు కనబడిను అంటున్నాడు యోహాను ప్రకటన మొదటి అధ్యాయంలో. అంటే 7 డ్యూటీలు అంటే 7 సంఘాలు. అంటే 7 అంటే సంపూర్ణత. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటి మధ్యలో మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు వారు 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని, అనగేంటి నక్షత్రాలని దైవ సేవకులు, దైవ సేవకులను కుడి చేతులు పట్టుకొని సంఘాల మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ సంఘాల మధ్యలో సంచరించేటప్పుడు ఆ సంఘాల మధ్య మహాయాజకుడై ఏ వత్తి మిటిమిటికి అంటుందో, ఏ వత్తిలో నూనె అయిపోయిందో ఆ డ్యూటీల మధ్యలో నూనె పోస్తూ మహాయాజకుడు బంగారు కత్తెరతో నలుసు తీసినట్టే, బంగారు చిప్పలో నలుసు ప్రోగు చేసుకున్నట్లే మహాయాజకుడు మన మధ్యలో తిరుగుతున్నాడు. ఏ చిన్న నలుసు వచ్చినా, గర్వం వచ్చినా, అహంకారం వచ్చినా దాన్ని కత్తెర వేసి కత్తిరించి మరి బ్రైట్నెస్ వచ్చినట్లుగా, వెలుగు వచ్చినట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తుంటాడు. తైలం పోస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ తైలం పోసి మనల్ని సిద్ధపరిచిన తర్వాత మనం ఆత్మతో నిండుకొని దేవుణ్ణి బాగా ఆరాధన చేయగలుగుతాం. హల్లెలూయా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, నిన్ను యేసువా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక కూటానికి దేవదాసయ్య గారు వెళ్ళారు. అక్కడ స్టేజ్ మీద ఒకే కుర్చీ వేయబడింది. అలా కన్వెన్షన్ జరుగుతూ ఉంది. దేవదాసయ్య గారికి యేసుక్రీస్తు ముఖాముఖిగా కనబడతాడు, మాట్లాడతాడు.
మందమూరి దేవదాస్ అయ్య గారు అని చెప్పి చనిపోయింది 84 ఏళ్ళ వయసులో. ఆయనకు ప్రభు కనబడుతుండే. ఆ కన్వెన్షన్కి వెళ్ళినప్పుడు ఒకే కుర్చీ ఉంటే, అయ్యా నువ్వు కూర్చుండంటే నువ్వు కూర్చుండని ప్రభు అంటుండు. ప్రభు నేనంటూ నువ్వు కూర్చుండు అయ్యారు, నేను నిలబడవలసిందే అని దేవదాస్ అయ్య గారు. లేదు నీకోసం అది ఏపడ్డది, నువ్వే కూర్చున్నాను అన్నమాట. లేదు నువ్వు కూర్చునకుంటే నేను కూడా కూర్చుండా అని ఈయన అన్నాడు. అప్పుడు ఇద్దరు కలిసి కూర్చున్నాడు. ఒకే కుర్చీలో ఎలా కూర్చున్నారో ఆశ్చర్యం. ఈయనలోనికి ప్రభు వచ్చాడట, కూర్చున్నారట. ఇక అప్పటి నుండి వాళ్ళ మందిరాల్లో తండ్రికో కుర్చీ, కుమారునికో కుర్చీ, పరిశుద్ధాత్మ దేవునికో కుర్చీ, 3 కుర్చీలు వేస్తారు. 3 మీద తెల్ల బట్టలు వరుస్తారు. మళ్ళీ మామూలు పాస్టర్లకు కుర్చీలే వేరుంటాయి. కానీ మీరు ఎప్పుడన్నా ఏదైనా మందిరంకు గుంటూరు వైపు వెళ్ళినట్లయితే, హైదరాబాద్ వైపు ఎక్కడెక్కడ దేవదాస్ గారి మందిరాలు ఉన్నాయో అందులో 3 కుర్చీలు ఉంటాయి. ఎందుకోసం ఇవి వేయబడ్డాయి అని అడిగితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకు అంటారు. ఎంత పవిత్రంగా వస్తారు ఆ మందిరం. ఆ మందిరంలో ఏది కూడా ఆచరణగా మనకు కనబడదు. చాలా నీట్గా దాన్ని ప్రభు నివసించే స్థలం అని చాలా పరిశుద్ధంగా ఉంచుతారండి. దాని మీద ఎప్పుడు బట్టలు చేంజ్ చేస్తూ ఉంటారు. తెల్లటి బట్టలు దాని మీద వరుస్తూ ఉంటారు. మరి కూర్చుంటోళ్ళు ఎవరు ఉండరు. మళ్ళా ఎవరు కూర్చుంటారట? తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని వాళ్ళు చెప్పుకొస్తూ ఉంటారు. అది ఎంతవరకు సత్యమో మనకు తెలియదు. కానీ ఒకటి గమనించింది ఏంటంటే మందిరం పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఒకటి మనం నేర్చుకునే పాఠం ఏంటి? మా గుడిలో ఆరాధన జరుగుతూ ఉంది. ఈ వ్యక్తి అక్కడ అంటాడు కనుక ఆవరణంలో అందులోనే శ్రద్ధర్లు గుట్లు, అందులోనే నూనె బుడ్డి, అందులోనే ఆయన దువ్వెన అద్దం. ఇవన్నీ చూసేసరికి పాశ్రమంగా గమనించింది. అన్ని బయట పెట్టిపించేసింది. ఇవన్నీ ఇవన్నీ బయట పెట్టండి, మందిరం అంటే మందిరం లాగా ఉండాలంటే మీరు దీన్ని ఏంది పడబడ్డ కొమ్మతంగా వేసి పెట్టిను అని చెప్పి మొత్తం తీపించి బయట పెట్టించేసింది. అప్పటి నుండి ఆయన బెంచ్ కింద పెట్టుకోవడం మొదలు పెట్టాడు. లేకపోతే గూట్లో నిండా ఇవే కనబడుతున్నాయి. మందిరం తిరిగి అనిపిస్తలేదు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా వస్తే మా మందిరం ఎట్లా తెల్లటి పాలరాళ్ళు ఉంటాయి, వెనక ఒక సిలువ ఉంటుంది కర్రతోని, అక్కడ వెనక బెంచులు ఉంటాయి, ముంగడ మంచి తెల్లటి చైర్స్ ఉంటాయి, చక్క కార్పెట్ వరిచి ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుందంటే అక్కడ అప్పుడప్పుడు చింత కింద రూతమ్మ పాడుకోవడానికి వస్తుంది. ఆమె చింత కింద చిన్నక్క అని మేము పిలుస్తాం. ఆ ముసలో పట్టుకుంటుంది, వాళ్ళ బిడ్డ వచ్చి పండుకుంటుంది. వీళ్ళుగా ఇంటికి వెళ్ళి ఊకే శ్రద్ధ తెచ్చుడు. ఎందుకని అక్కడనే మడత పెట్టి గూట్లలో పెట్టడం మొదలు పెట్టింది. అది ఇల్లుగా కనబడుతుంది, మందిరంగా కనబడుతుంది. మీరే చెప్పండిగా, ఇల్లుగా కనబడుతుంది. మెలక బాగుళ్ళు కూడా ఎక్కువైనాయి. ఇక కిటికీలలో ఇవి పెట్టేసరికి ఇవి గడగత్తలేదు. ఇక ఆదివారం మొత్తం శనివారం మొత్తం గడిగి తీస్తారు వాళ్ళు మందిరం. ఇవి గడగత్తలేవు, అట్లే ఊడిపోతున్నాయి. ఆమె తీసి అన్ని బయట పెట్టించేసి ఎక్కడ చూస్తే అలాగనే కనబడుతుంది. నాకు కూడా ఒక సూట్ కేసు, ఒక షద్దర్, ఆ గూట్లో సామాను, అక్కడ బర్నీలు, కారపొడి, మందిరమా ఇల్లా? ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధంగా ఉండాలి స్థలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నివసించు స్థలం ఇది. దేవుని దర్శించే స్థలం, సమృద్ధి ఇచ్చే స్థలం, అంతేకాకుండా అది స్తుతించే స్థలం, వరం అడిగే స్థలం, సంసార స్థలంగా దీన్ని అస్సలు మారకూడదు, మనం మార్చుకోకూడదు. పాతకాలంలో శద్రకాయ గారు చెప్పేవారు, మందిరంకి ఆడించుకొని కూడా రూమ్ కట్టుకోవద్దట. ఏందయ్య గారు ఎందుకు అట్లా? వాళ్ళ రూమ్ వాళ్ళకుంటుంది, మందిరం మందిరకు ఉంటుంది కదా అని అనేవాడిని. కాదు పాస్టర్ గారు, ఒకే కప్పు ఉంటుంది కదా, అందులో వాళ్ళు సంసారం చేసుకుంటూ ఉంటే ఈ గుడ్డు దాన్ని ఆనుకొని ఉంటే బాగుంటుంది కదా అని అనేవాడు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నా దాన్ని సెపరేట్గా కట్టేవారు. దేవునికి స్తోత్రం. చూడండి మందిరం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. దాని మీదకి మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ మందిరంలో ఆవరణంలో నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. అంటే ఈ వచనాలన్నీ మీరు నన్ను కించపరచాలా అని చెప్పడం లేదు. మా దగ్గర జరిగిన ఉదాహరణలతో చెప్తున్నా. మా మందిరంలో గట్లే జరిగేది, మేమన్నీ పెట్టుకునేవారం. కానీ దేవుడు మాతో మాట్లాడిన తర్వాత దాన్ని తీసేసి బయట పెట్టి శుద్ధి చేసుకున్నాం అంతే. నీకు మాకేం తేడా లేదు, మేము కూడా గట్ల పాటించేవారం. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఈ సత్యం మనకు తెలిసిందో సత్యాన్ని మనం పాటించాలి, పరిశుద్ధతను ప్రేమించాలని చెప్తున్నాం. దేవునికి స్తోత్రం. లేకుంటే దేవుడే నివాసంగా లేకపోతే వెళ్ళిపోతే ఇక్కాపోతుగా మారితే మనం కట్టుకున్న గుడి ఏం ప్రయోజనం అండి? అవును కదా. అది పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. చూడండి మరొక వచనం మనం చూసుకుందాం. మేలు పొందే స్థలం అని చూశాం, సమృద్ధించే స్థలం అని చూశాం, తేజోమహిమ నిలిచే స్థలమని, దేవుడు మనల్ని సంతోషపరిచే స్థలమని 122 కీర్తనలో చూశాం. శ్రేష్టమైన స్థలమని 84 కీర్తన 10వ వచనంలో కూడా మనం చూసుకున్నాం. అంతేకాకుండా ఇప్పుడు యెషయా గ్రంథం 56వ అధ్యాయం
7వ వచనంలో మనల్ని ఆనందింపజేసే స్థలం అట ఇది. ఏ స్థలం చెప్పండి? ఆనందింపజేసే స్థలం. యెషయా గ్రంథం 56 7వ వచనం చదవండి. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేస్తున్నారు. చూడండి, నా ప్రార్థన మందిరంలో వారిని ఎవరు ప్రార్థన? ఇందాక నేను అనుకున్న ఏలే ఫస్ట్ మందిరం అది మెట్పెళ్ళిది. ఇబ్రాహీంపట్నం మీకు ఇద్దునే గారి మందిరం, చెరుకొండది ఎజ్రా గారి మందిరం. మనం అనుకుంటాం, దేవుడు ఏమని మాట్లాడుతూ చూడండి, నా మందిరంలో వారిని. ఎవరి మందిరం అంటుండే? ఎజ్రా మందిరం అంటుండా, ఏలే ఫస్ట్ మందిరం అంటుండా? నా మందిరం అంటుండు దేవుడు. నా మందిరంలో వారిని నేను ఆనందింపజేసేదను. హల్లెలూయా. నా మందిరము సర్వజనులకు ప్రార్థనా మందిరం అనబడును గాని మీరు దాన్ని దయ్యాల గొప్పగా మార్చిరని మరో చోట నాకు రెఫరెన్స్ ఇప్పుడు గుర్తుకు రావడం లేదు. మరో చోట భయంకరంగా మాట్లాడుతుంది. మనం ఎలా మార్చేసేవాటదని? దొంగల గుహగా. అది ఏ స్థలం అనబడుతుంది? ఎప్పటికి కూడా సర్వజనులకు అది ప్రార్థన స్థలం అనబడును కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేస్తిరి అని. ఎక్కడుంది? దాని గుర్తుకొస్తుందా నీకు? మార్కు సువార్త 19:45. లూకా సువార్త 19:45 చూడండి. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయి వారితో, చూడండి, విక్రయం చేయి వారితో నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును, నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహ చేసిద్రని, చూడండి, దొంగల గుహగా చేసిద్రని వారిని వెళ్ళగొట్టని ఆరంభించను. ఆమేన్. హల్లెలూయా. నా ప్రార్థనా మందిరంలో నేను వారిని ఆనందింపజేసేదని అంటున్నాడు దేవుడు. దేవుడు మనల్ని ఆనందింపజేసే స్థలం. అంతేకాకుండా మనం దాన్ని ఎలా మార్చేస్తున్నామంటే దొంగల గుహగా మార్చేస్తున్నాం. దొంగ ఎవరు? ఇప్పుడు మీరే ఆలోచించి చెప్పండి. దొంగ ఎవరు? వాడు దోసుకోవడానికి వస్తాడు, హత్య చేసడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. దొంగ ఎవరు? సాతానుగాడు. సాతానుగాడు మనల్ని దోసుకోవడానికి వస్తాడు. వాని గుహగా చేసేసినామట, అంటే వానికి సంధించామని వాడు వచ్చి నివాసం చేస్తాడు. సపోజ్ పంది వచ్చి ఇక్కడ నివాసం చేసిందనుకో, మనం పందితో పాటు కలిసి ఉంటామా? అయితే మనమన్నా బయట వెళ్ళిపోవాలి. అదన్నా చెప్పండి, అదన్నా బయట వెళ్ళిపోవాలి. పాము ఇల్లు వచ్చిందనుకో, మనం దాంతో పాటు కలిసి కాపురం చేస్తామా? పామన్నా చంపబడాలి, మనమన్నా బయట వెళ్ళిపోవాలి. ఇద్దరిట్లో ఎవరికి ఒక్కోలకే ఈ స్థలం. పాముతో మనం కలిసి ఉండలేం, పందితో కలిసి ఉండలేం, కుక్కతో కలిసి ఉండలేం. దేవుడికి స్తోత్రం. మనం ఏం చేస్తున్నాం? దాన్ని దొంగలకు బాగా చేసేస్తున్నమాట. ప్రార్థనా మందిరంగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడన్నా మేము బుద్ధి తెచ్చుకొని మెట్పిల్లి మందిరాన్ని శుద్ధి చేసినట్టు మీరు కూడా దీన్ని శుద్ధిగా ఉంచండి. ఎప్పుడు కూడా ఇది మంచి ప్రార్థన స్థలంగా చిన్నలకు కనబడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఏం చేస్తుంటే మందిరం అంతా మంచిగా శుభ్రంగా గడియారు. పులిపిటి మీద కాలు తుడుచుకునేది పెట్టింది. మనం కాలు తుడుచుకుంటాం కదా లోపలికి రాగానే. మరి రాయలెవరు పెట్టిందో, మరెవరు పెట్టిందో, మందిరం మొత్తం గడిగేటప్పుడు ఆ కాళ్ళు తుడుచుకునేది తీసి ఎక్కడ పెట్టిండు? పులిపిటి మీద పెట్టింది. నూకిన తర్వాత షీపర్ ఎక్కడ తడుతుందో అని చెప్పి షీపర్ ఏమో రంజన్ మీద పెట్టింది. ఎక్కడ పెట్టింది చెప్పండి? రంజన్ మీద. అంటే ఆయనతో వివేకం లేకుండా మనం ఉండాలా? కాలు తుడుచుకునేదేమో ఎత్తి మీదకి ఎక్కించుకున్నాం. చెప్పులు ఎవరైనా తల మీద తీసుకొని తిరుగుతారా? కాలు తుడుచుకునే చెప్పులు అవి కాళ్ళకి ఉండవు కానీ నెత్తి మీద పెట్టుకొని తిరుగుతామా? ఈ పులిపిటి మీద అది పెట్టారండి. ఒకసారి దేవదాసయ్య గారు చెద్దరు ఇలా పరుచుకున్నాడు. ఇంకా ఆవిడ రూమ్ సాఫ్ చేసి చెద్దరు పరిచేటప్పుడు ఏం చేసిందంటే కాళ్ళకి ఉన్న చెద్దరేమో తలకి పరిచింది, తలకి ఉన్న చెద్దరేమో కాళ్ళ వైపు పరిచింది. ఆయన వచ్చి చూశాడు. చూసిన తర్వాత అమ్మ ఇది ఉల్టా పరిచినం ఏంటి? కాళ్ళకే ఉండేది ఎప్పుడు కాళ్ళకే ఉండదు కానీ నా తల ఎప్పుడు దాని మీద పెట్టమంటావు అని చెప్పి మళ్ళీ ఉల్టా వరిపించాడండి. మనం ఏం చెప్తాం? ఆశ్రమచిగా మొత్తం దినం ఒకసారి చెద్దరు మొత్తం దులిపెత్తాం. ఎటో మన కాళ్ళ వైపు ఉన్నది తెలియదు, తల వైపు ఉన్నది తెలియదు. నేను అలా చేస్తా, ఎట్లో పరిశెత్తాం మనకు అన్నీ నడిచిపోతాయి. కానీ ఆయన పరిశుద్ధుడు, దేవుని సహవాసంలో ఉంటాడు కనుక ఆయన ఏం చేశాడంటే అలా వరద్దు ఇలా వరాలని చెప్పి చక్కగా చూపించాడండి. ఆత్మలో తిరిగేవాడు కొన్ని చోట్లకు. ఒక ఆడు వచ్చింది, పాస్టర్ గారు మా దొరసానమ్మ నిన్ను ప్రార్థన చేయమన్నది, మరి దొరసానమ్మ దేవుని నమ్ముకోవాలని ఆలోచిస్తుంది అని అంటే నేనేం చెప్పాడంటే అమ్మ నీకు ఈ మాట చెప్పేటప్పుడు ఆమె తులచమ్మ చుట్టూ తిరిగింది కదా, ఆ తులచమ్మ పూజలు మానేయమని చెప్పింది. దర్శనంలో పెట్టని చూసిండే ఏంటి కథ అని. ఒక్కొక్క దైవజుడిని ఎంత లోతుగా ఉంటాడో చూడండి. దేవునికి స్తోత్రం.
ముందు ఆ పూజలు మానేయమని, తర్వాత దేవుని నమ్ముకోమని అని చెప్తా ఉన్నాడు. కనుక ఆత్మలో మనం ఎంతగా ఎదిగిపోతామో పరిశుద్ధతను అంతగా ప్రేమించాలండి. మన ఒంటి మీద బట్టలు కానీ పరిశుద్ధంగా ఉండాలి. కొంతమంది పాస్టర్లు మాట్లాడుతూ ఉంటే నోరంతా కంపు కొడుతూ ఉంటుంది. కంపు వాసన రాకూడదు మన నోటి నుండి, మన బట్టల్లో నుండి కంపు రాకూడదు. కొన్నిసార్లు ఉత్కని సాక్స్ తొడుక్కొని గదంతా కూడా కంపు చేసి పెడతారు కొంతమంది పాస్టర్లే. ఏంటి కంపు అంటే ఉత్కని సాక్స్, కాళ్ళకు తొడుక్కునే సాక్స్ 3 రోజుల నుండి ఉతకలేరు, చెమటకు తడిచిపోయినాయి, అవి కంపు కొడతా ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు ఏం చేయాలా? అవి మంచిగా శుభ్రత పాటించాలి. శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని తలకు తైలం పట్టుకొని తెల్లటి బట్టల మీద నల్లటి బైబిల్ పట్టుకొని పాతకాల పోలు పోయేవారు. అప్పుడు ఎంత త్వరగా కనబడేవారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి అసలు బట్టలే సరిగా ఉండేవి కావు, అడుగులు పట్టుకొని తిరిగేవారు. ఒకసారి అడవిలోకి వెళ్ళి ఒక కైనీట్లే పోతుండట, తెల్లటి బట్టలు, ఈ చిరుతాళాలు, చేతిలో చిరుతాళాలు ఉంటాయి కదా, ఇట్లా వాయిస్తారు చూడండి. చిరుతాళాలు పట్టుకొని జ్వరం గెలుచుకొని అడవికి వెళ్ళి పోతే పులే ముంగడికి వచ్చిందట. పులి ఎదురు బదులు అయ్యేసరికి ఈయనకి ఏం చేయాలో తోస్తలేదు. ఆ కర్తాళాలు వాయించుకుంటూ అంటున్నట, ఏసు రక్తం చేయి, ఏం చెప్తావో చేయి, ఏసు రక్తం అనేసరికి పులి అక్కడికి వెళ్ళి పారారు. మనిషి భయపడి పారిపోవాలా, పులే పారిపోయిందట. హల్లెలూయా. యేసు రక్తంలో ఎంత గొప్ప శక్తి ఉందో చూడండి. పరిశుద్ధతలో గొప్ప శక్తి. దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధంగా ఉండాలి పిల్లలారా. మన ఇల్లు వాకిలంతా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. కొంతమంది ఇంట్లో ఏం చేద్దాం, చిన్నపిల్లలు ఉన్నవారు ఆడనే ఎరుగుతుంది పిల్ల, మసిపిల్లకర తెచ్చే తుడిచేసి మళ్ళా మసిపిల్లకర బాగోనికి వాడతావు కదా, దేని దానికి నువ్వు ఉంచకూడదా? ఆడనే వంటలు పోసి పొయ్యి దగ్గర పేలకుంది తే బిడ్డ, పొయ్యి దగ్గర పేక తెచ్చి ఆ వంటలు తుడుతుంది. మళ్ళీ అందరు సాయంత్రం అన్నాళ్ళకు కూర్చునేసరికి అదే పేలక పట్టుకొని పల్లెలు కూడా పడుతుంది. సంకలున్న పిల్ల చీమిడి వస్తుందని చీమిడి తీర్తివి, కొంగు కొడుతుంది. మళ్ళా పగలు అందరు అన్నం తినేదాన్ని కూర్చుంటే అదే కొంగు పట్టి పల్లెలు తుడుతుంది. తినబుద్ధి అవుతుంది మనకు? చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చోట మీటింగ్ జరుగుతూ ఉంది. నేను ఒక పాస్టర్ గారు కూర్చున్నాం. ఒక వ్యక్తి వడ్డం చేసింది, మంచి చికెన్ ముక్కలు వేసింది, నీరు పోయబోయింది, ఇంటికి అండ్ల కింద పడ్డది. ఇంటికి ఆ ఇంటికి నామిని పక్కకు తీసేసింది. మళ్ళీ పాస్టర్ గారికి వడ్డం చేసింది, ఆ పాస్టర్ గారికి కూడా గెస్ట్ స్పీకర్కి ఇంటికే వచ్చింది. ఈమె దాన్ని గమనించింది కానీ తీయలేదు. అప్పుడు మెల్లగా పాస్టర్మ చెవులు వచ్చి చెప్తుంది, పాస్టర్మ అయ్యగారు కూడా ఇంటికే పడ్డది తీయమంటావా అని అడుగుతుంది మెల్లగా చెవులలో. అంతలో పాస్టర్ గారు గమనించాడు, పక్కకున్న పాస్టర్ గారు. దాన్ని ఏళ్ళతో లాబట్టి ఇట్లా పక్కకు పడేసిండు. ఆ పల్లెమే పక్కకు పెట్టేసిండు. అమ్మ నాకు పట్టి పప్పే అన్నాడు. అంటే పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు మురికి వస్తువులు తినడానికి కూడా ఒప్పుకోరండి. ఆ కూర మనకు లేకపోని కానీ పరిశుద్ధంగా ఉండాలి. ఏది ఉప్పుకారం తిన్నా ఎట్లుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్ర. కొన్నిసార్లు ట్రేలకి చెంచాలు తీసుకొని కూరకు అలాగనే నేను వాడుతూ ఉంటాను. కడిగిన చెంచాలు కదా మీద పెట్టి పాస్టర్ వెంటనే అడుగుతారు, కడిగిన వాడి నాకుంటే జలం అంటుంది. కడగలేని మళ్ళీ వాటి కడిగినే 10 సార్లు కడుగుడు, పళ్ళాలు తీసినా కడుక్కొని వాడాలంటుందండి. చీమల పౌడర్ చల్లుతాం కదా, బల్లులు తిరుగుతాయి కదా, కాకరోచులు తిరుగుతాయి కదా, అలా తిరిగినప్పుడు మనం పరిశుద్ధంగా అన్ని వాడాలంటుందండి. అంటే పెద్ద సొంపుగా ఏది తీసినా ఏది పెట్టినా కడగని వాడనీయదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా పాస్టర్ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాం. వాళ్ళు బ్రాహ్మణ కులం ముందే. ఇక బ్రాహ్మణ వాళ్ళు పరిశుద్ధత ఎక్కువ పాటిస్తూ ఉంటారు. మనం కూడా పరిశుద్ధతను ప్రేమించాలి, దాన్ని పాటించాలండి. వస్త్రాలు పరిశుద్ధంగా, శిలను ఎత్తుకొస్తుంది చూడండి, ఎంత చక్కగా తెల్లటి బట్టలు వేసుకొని పోతారు గుడికి. ఎలా పోతారు చెప్పండి? మామూలు విశ్వాస అయినా తెల్లటి బట్టలు ధరించుకొని చాలా చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ గుడికి. పరిశుద్ధత పాటిస్తూ ఉంటారు. దేవుడికి స్తోత్రం. ఆ కాలంలో ఈ బైబిల్ నాకు మంచం మీద పెట్టదని పో మేనత్త. ఏమైంది మంచం మీద పెడితే? నేను అది పడుకునే స్థలం కదా, మంచం మీద పెడతావు పరిశుద్ధ గ్రంథం, అది గూట్లో పెట్టి అంటుండే. మంచం మీద పెట్టని గ్రంథాన్ని. దీని పేరేంటి చెప్పండి? పరిశుద్ధ గ్రంథం. ఏం పేరు చెప్పండి? ఏడన్నా పెడితే నడుతుందా? పరిశుద్ధ స్థలంలో ఉండాలి. అది నా హృదయంలో భద్రంగా ఉంచుకోవాలి పరిశుద్ధంగా. సైన్యములకు అధిపతికి యెహోవా నీ నివాసం ఎంత రమ్యములు, యెహోవా మందిరం ఆభరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుతున్నది. జీవగల దేవుని దర్శించుటకు
నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేయిస్తున్నది. దేవునికి స్తోత్రం. 10వ వచనంలో ఏం చూశాం? నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే దేవుని మందిరం ద్వారం దగ్గర ఉండుట నాకిష్టము. హల్లెలూయా. ఇందాక మనం చూశాం, ఆనందింపజేసే స్థలం, సమృద్ధి గల స్థలం, దర్శనం ఇచ్చే స్థలం, వరం ఇచ్చే స్థలం, స్తుతించే స్థలం, ప్రార్థించే స్థలం, దర్శనం పొందే స్థలం, ధూపం వేసే స్థలం అని చూసుకున్నాం. ఇంకొక మాట మనం త్వరగా చూసుకుందాం. చూడండి, హగ్గయి గ్రంథం 2:9 సమాధానం ఇచ్చే స్థలం అట మందిరం. ఏమిచ్చే స్థలం? సమాధానం ఇచ్చే స్థలం. హగ్గయి గ్రంథం 2:9 చదవండి. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించున్నది. యెహోవా సెలవిస్తున్నాడు, ఈ స్థలమందు నేను సమాధానం మీకు అనుగ్రహించేదను. ఈ మందిరమందు నేను సమాధానం నిలవ అనుగ్రహించేదను అంటున్నాడు దేవుడు. సమాధానం ఇచ్చే స్థలం అది. అందులోకి వెళ్తేనే సమాధానం రావాలి. మనం బాదాం చెట్టు కింద ఒక బెంచ్ ఉంటుంది. బెంచ్ మీద చాలా చక్కటి మార్బల్ స్టోన్స్ ఉంటాయి. నల్ల పాలరాలతో మంచి కట్టబడిన ఆ బెంచ్, దాని మీద కూర్చున్న నల్ల అంటారు, అబ్బా ఇది ఎంత ప్రశాంతంగా ఉంది ఏరియా. అక్కడ చూస్తే దుబ్బానాలంగా కనబడుతుంది, పెద్ద పెద్ద కాయలతో ఉగులాడుతూ ఫుట్బాల్ అంత పెద్దగా. ఇక్కడ చూస్తే నెత్తి మీద జామ చెట్టు ఉంటుంది, జామకాయలు ఉగులాడుతూ. ఇక్కడ చూస్తే ప్రక్కకు బాదాం చెట్టు ఉంటుంది. ఆ మందిర వాతావరణం అంతా కూడా పావురాలు దిగి ఎత్తులు దించుండగా ఎవరు అన్యులు వచ్చినా ఎంత రమ్యంగా ఉంది స్థలం అంటారు. వాళ్ళకు ఒకటి తెలియదు ఏంటంటే అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. అందరి ఇళ్ళల్లో ఇంత శాంతి కలగదు అయ్యా, ఇక్కడ ఎంత మంచిగా శాంతి సమాధానంతో ఉంది, ప్రశాంతత ఉంది అని పలకనోళ్ళు లేరండి. ఎవరు అన్యులు రాని క్రైస్తవులు రాని అక్కడ కూర్చుంటే చాలా చక్కటి దేవుని సన్నిధి అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఏ స్థలంలో మనం ప్రేమించి పరిశుద్ధంగా వస్తామో ఆ స్థలంలో దేవుని నివాసము మొదలవుతుంది. కనుక ఆ స్థలంలో సమాధానము, ఆ స్థలంలో వరము, ఆ స్థలంలో దర్శనాలు, ఆ స్థలంలో సంతోషం, ఇవన్నీ కూడా మనకు దేవుడిచ్చే స్థలంగా మార్చేస్తారు. ఒకవేళ ఇవన్నీ పాటించక మనం యథావిధిగా దాన్ని చేసి మామూలు ఇల్లుగా చేసేస్తే అలాంటి స్థలం నుండి దేవుడు విడిచి వెళ్ళిపోతాడని. 2వ దినవృత్తాంతం 7:20 ఈ కొన్ని వచనాలు చూసుకొని ముగించుకుందాం. 2వ దినవృత్తాంతం 7:20 చూడండి. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఇచ్చిన నా దేశంలో నుండి, చూడండి, నేను మీకు ఇచ్చిన నా దేశంలో నుండి మిమ్మల్ని పెళ్లగించి, నా దేశంలో నుండి మిమ్మల్ని పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి, నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో, చూడండి, సమస్త జనములలో దానిని సామెతకు ఆస్పదంగాను నిందాస్పదంగాను చేయుదును. నిందాస్పదంగా మారిపోతుంది, సామెతగా మారిపోతుంది. బాగా ప్రార్థన చేసుకునేవారు మెట్పెళ్ళిలో ఇప్పుడు ఆ గుడి చూడు ఎట్లా అయిపోయిందో, పడబడ కొంప అయిపోయింది అని జనులు అన్నారనుకో, దేవుని సన్నిధి అక్కడికి తొలగిపోయినట్టు. చూశారా, దేవుని సన్నిధి తొలగిపోయినట్టు. ఒక చోట మందిరం శిథిలాల అవస్థలో మారింది. యాజకులు సరిగా పనిచేయడం లేదు. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడింది. అప్పుడు యాజకులు కూడా సరిగా తినడానికి దొరకక మందిరం సేవ అంతా కూడా మానేశారట. అప్పుడు అక్కడ ఒక రాజు వచ్చిండు. ఆ రాజు ఏం చేసిండంటే, మందిరం రిపేర్ చేయండి అన్నాడు. అయ్యా రిపేర్ చేయడానికి డబ్బు లేదని వీళ్ళు అన్నారు. అప్పుడు ఆ రాజు ఏం చేసిండు చూడండి. 2 రాజులు 12వ అధ్యాయం 7వ వచనం. యోవాషు యాజకుడై యెహోయాదా మిగిలిన యాజకులను పిలిపించి, మందిరంలో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగు చేయటకు పోతిరి? ఇక మీదట మీ నిలవైన వారి యొద్ద ద్రవ్యం తీసుకొనక మందిరంలో శిథిలమైన స్థలములను బాగు చేయటకై మీరు అంతకు ముందు తీసుకొనిన దానిని అప్పగించుడని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాబట్టి యాజకులు ఏం చేశారు? 8వ వచనం. మందిరంలో శిథిలమైన స్థలములను బాగు చేయుటకు మా వశం లేదు కనుక జనులైతే ద్రవ్యమిక తీసుకురమని చెప్పిరి. అంతలో యాజకుడైన యెహోయాదా ఒక పెట్టె తెచ్చి దాని మూతకు బెజ్జం చేసి బలిపీఠం దగ్గరగా యెహోవా మందిరంలో ప్రవేశించు వారికి కుడిపార్శ్వమందు దాన్ని ఉంచగా, ద్వారము కాయు యాజకులు యెహోవా మందిరంలోకి వచ్చిన ద్రవ్యమంతా అందులో వేసిరి.
అంటే లోపలికి వస్తూ ఉంటారు. కుడి పెట్టిన ఒక పెద్ద పెట్టె వేయించారు, ఆ పెట్టెకు బెజ్జం చేయించారు. ఆ బెజ్జం చేసి పెట్టే మందిరంలోకి వచ్చే వాళ్ళు కుడి వైపున పెట్టేశారట. అలా పెట్టినప్పుడు మందిరంలోకి వచ్చిన వారందరూ కూడా శిథిల అవస్థలో ఉన్న మందిరానికి బాగు చేయడానికి ద్రవ్యం ఎద్దామని వెండి బంగారాలు అందులో వేసేవారట. అవి తీసి సంచుల కొద్ది నింపేవారట. నింపిన తర్వాత కాసేవారికి, కూలీలకు, వడ్రంగి పని చేసేవారికి, మేస్త్రీలకు ఈ డబ్బు ఆ కాపలా వారు పంచేవారట. పంచిన తర్వాత మందిరం అంతా కూడా బాగు చేశారట. దేవునికి స్తోత్రాలు. ఆ మందిరంలో వాళ్ళకు రిపేర్ చేస్తూ ఉండగా గ్రంథం చుట్టూ ఒకటి దొరికిందట. ఏం దొరికింది చెప్పండి? ఇంతకాలం గ్రంథం పాటించేవారు కాదు, అందులో బొమ్మలు పెట్టుకొని బొమ్మలకు పూజ చేస్తూ ఉన్నారు. వచ్చే రాజులు మారిపోయిన అలాగా నిజమైన దేవుని ఆరాధన ఇక్కడ జరుగుతలేదు. అప్పుడు ఆ గుడి అంతా రిపేర్ చేసినప్పుడు గ్రంథం చుట్ట దొరికిన వెంటనే చుట్ట చదవడం మొదలుపెట్టారు. ఆ చుట్టలు ఏం రాయబడింది? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, దేనికి పూజ చేయకూడదు. అప్పుడు రాజుగారు తన బట్టలు చింపుకున్నారట. మందిరం ఆ గ్రంథం చుట్టలోని మాటలు విని ప్రజలందరూ వింటట్టు చేసిండట. గ్రంథం ఏం చెప్తుందో అది పాటిస్తామని అందరు తీర్మానం చేసుకొని అందరు రోజు గ్రంథం వినుకుంటా గ్రంథంలో ఉన్న విగ్రహాలన్నీ తొలగించి దాన్ని తీసుకెళ్ళి మొత్తం బుగ్గి చేసిండట, కాలబెట్టిండట, బూడిది చేసిండట. అందుకే కొత్తగా నమ్మిన వాళ్ళ ఇళ్ళ సేవకులు కానీ వాళ్ళ ఇంటి కానీ ఏం చేస్తూ ఉంటారు? అవి కాలబెడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే గ్రంథంలో వాక్యంలో అలా జరిగింది, అలా రాయబడింది కనుక అలా చేశారు. చూడండి, 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నా. 22వ అధ్యాయం 4వ వచనం. బయలుదేవతకును అశేరదేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నింటినీ యెహోవా ఆలయంలో నుండి యువతలకి తీసుకొని రావలేనని ప్రధాన యాజకుడైన హిల్కియాకును 2వ వరుస యాజకులకును ద్వారపాలకును ఆజ్ఞేయగా హిల్కా వాటిని యెరూషలేం వెలుపలికి కిద్రోను పొలంలో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరి వారికి పంపివేసాను. చూసారా, దాన్ని కాల్చివేసాను. 6వ వచనం చదవండి. యెహోవా మందిరమందున్న అశేరదేవి ప్రతిమను యెరూషలేం వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరికి తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి త్రొక్కి పొడం చేసి ఆ పొడంను సామాన్య జనుల సమాధుల మీద చల్లేను. 3 పనులు అక్కడ చేశారు. కాల్చి తొక్కి పొడం చేసి ఆ పొడమంతా సమాధుల మీద చల్లేసిండాడు. మళ్ళీ ఎప్పుడు కూడా ఇటువంటి దైవ స్థితి మందిరానికి రాకూడదని మందిరంలో ఉన్న బొమ్మలని కాల్చేసిండాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరి మీరు ఇంతకీ ఈ మాటలని మీరు పరిశుద్ధత పాటించాలని నిర్ణయించుకుంటున్నారా? పరిశుద్ధత పాటిస్తారా? మీ వస్త్రాలు పరిశుద్ధంగా ఉండాలి, మీ మనస్సు పవిత్రంగా ఉండాలి. మందిరంకు ఆదివారం వచ్చేటప్పుడు తెల్లవారుజామున స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని శుభ్రత పాటిస్తూ మందిరానికి రావాలి. మందిరం మామూలు స్థలంగా మార్చుకోదు. మందిరంలో కయ్యాలు కూడా పెట్టుకోదు. ఎప్పుడు కూడా మందిరంలో ఎప్పుడు బూతులు తిట్టుకోదు. మందిరం త్రాగుబోతులుగా మన మందిరంకు రాకూడదు. త్రాగిన వాళ్ళు వస్తే ఏం జరిగింది? అక్కడ దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాళ్ళని కాల్చివేసిన రాయబడింది. త్రాగి రాకూడదు, అపవిత్రంగా రాకూడదు, పరిశుద్ధంగా రావాలి. హల్లెలూయా. మనసారా ప్రార్థన చేయాలి. ఎందుకంటే తేజో మహిమనిచ్చే స్థలం మందిరం. అంటే ఇది తేజో మహిమనిచ్చే స్థలం. ఆ తేజో మహిమనిచ్చే స్థలాన్ని నేను ప్రేమిస్తున్నానని 26వ కీర్తనలో రాయబడింది. ప్రేమించాలి. మనం దాన్ని ప్రేమించి దాని కొరకు కావాల్సిన అక్కర్లన్నీ తీర్చాలి. అప్పుడప్పుడు ఏడాదికి ఒక రోజు పెట్టుకొని ఈ ఏట నేను సున్నం వేపిస్తా, ఈ ఏట నేను వాక్యాలు రాపిస్తా, అయ్యో ఫ్యాన్ పాడైపోయింది నేను ఫ్యాన్ చేపిస్తా, అయ్యో మందిరంలో బెంచ్ లేదు నేను బెంచ్ చేపిస్తా, అయ్యో కుర్చీలు విరిగిపోయినాయి నేను మందిరానికి కుర్చీ సమర్పించుకుంటున్నా, నీళ్ళ బిందె లేదు నేను నీళ్ళ బిందె తెచ్చిస్తా. ఒక్కొక్కరు ఒక్కొక్క భారం కలిగి మందిరం బాధ్యతలన్నీ సేవకుల మీద వేయకుండా మీరు అందరూ కలిసి పంచుకోవాలి. సరేనా అండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మనకి రాయబడిన కీర్తన నెరవేరుతుంది. ఏమని? భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తలంచ కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో.
శాశ్వత కృపను నేను చాలంచగా